Hello, my dear would-be executive officers of Andhra Pradesh and Telangana. My hearty welcomes to KKR's Lakshya Sadhana. పోరాడితే పోయేదేమీ లేదు మీ నిరుద్యోగం తప్ప అనేటువంటి ఉపశీర్షికతో ఆన్లైన్ సర్వీసెస్ని అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. గ్రూప్ 2 ఎకానమీ లాంటి సబ్జెక్ట్ని ఆన్లైన్ ద్వారా పొందటం కరెక్టేనా? అప్లికేషన్ ప్యాటర్న్కి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు గ్రూప్ 2 ఎకానమీ. మరి అటువంటి సబ్జెక్ట్ని ఆఫ్లైన్ ద్వారా కాకుండా ఆన్లైన్ ద్వారా ఎంతవరకు మీరు జస్టిస్ చేయగలరు అనేటువంటి కొన్ని మౌలిక సందేహాలను నివృత్తి చేసి విషయంలోకి వెళ్తాను. మై డియర్ ఆస్పిరెంట్స్, one thing you remember all: economy is not an enemy. ఆర్థిక వ్యవస్థ అంటే గణాంకాల గందరగోళం కాదు. ఖరీఫ్లో వేసే నాట్ల నుంచి ఆర్బీఐ ముద్రించే నోట్ల వరకు ఒకే ఒక లక్ష్యంతో సుస్పష్టంగా కొనసాగుతుంది ఆర్థిక వ్యవస్థ. ఏంటి ఆ లక్ష్యం అంటే వృద్ధిని సాధించటమే ఆర్థిక వ్యవస్థ యొక్క అత్యంత ప్రధానమైనటువంటి లక్ష్యం. ఏ వృద్ధి? సామాజిక వృద్ధి, రాజకీయ వృద్ధి, సాంస్కృతిక వృద్ధి, ఆర్థిక వృద్ధి? ఆర్థిక వృద్ధి. దానికంటే విశాలమైన ఆర్థికాభివృద్ధిని సాధించటం ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. ఆర్థికాభివృద్ధి కంటే మహావిశాలమైనటువంటి మానవాభివృద్ధిని సాధించటం ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. వీటన్నిటికంటే మహోన్నతమైన లక్ష్యమైన సుస్థిరాభివృద్ధిని సాధించటం అంటే ఆర్థిక వృద్ధి నుంచి సుస్థిరాభివృద్ధి వరకు ఆర్థిక వ్యవస్థ పరిణామము చెందేటువంటి స్థితిని మనం గ్రూప్ 2 సిలబస్ ద్వారా అధ్యయనం చేయబోతున్నాం. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఏ సందేహాలు మీ దేహాలలో పెట్టుకోవద్దు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి ఏమాత్రం తగ్గకుండా మీరు నా క్లాసులు వింటున్నారు అంటే తెలుగు అకాడమీ, దత్ అండ్ సుందరం 9th క్లాసు నుంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీతో మాట్లాడుతున్నట్లే. నా రెఫరెన్స్ గ్రంథాలు 9వ తరగతి నుంచి +2 వరకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్, డిగ్రీ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టెక్స్ట్ బుక్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఇండియా వీళ్ళు ప్రచురించినటువంటి అథారిటేటివ్ పబ్లికేషన్స్, సోషియో ఎకనామిక్ సర్వే లాంటివి అన్నమాట. పిఐబి ఇచ్చేటువంటి నివేదిక లాంటివి అన్నమాట. సో ఇటువంటి అంశాలని బేస్ చేసుకొని ఈ కోర్సును మీకు నేను అందించబోతున్నాను. సో డోంట్ గెట్ ప్యానిక్, ధైర్యంగా ఉండండి. ఎకానమీని ఎనిమీలా భావించొద్దు. ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ సబ్జెక్ట్. ఎగ్జామినేషన్స్లో గ్రూప్ 2, గ్రూప్ 1 పాత ప్రశ్నాపత్రాలను చూస్తే ఒక ప్రశ్న 1 పేజీ వరకు ఇస్తున్నాడు. గతంలో ఇచ్చిన ప్రశ్నల సరళికి పూర్తి భిన్నంగా యూపీఎస్సీ శైలిని అనుసరిస్తున్నది ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ అనునిత్యం ప్రతి పరీక్షకి తనను తాను మెరుగుపరుచుకుంటుంది. అభ్యర్థులు మాత్రం ఇంకా పాత పద్ధతిని అనుసరిస్తున్నారు. సో వాటన్నిటిని అధిగమించే దిశగా ఈ కేకేఆర్స్ లక్ష్య సాధన మీకు చేయూతనిస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరు కూడా నమ్మండి. రైట్, కమ్ టు ద పాయింట్. సో ఇన్ దిస్ వీడియో I would like to inculcate what is the nature of Niti Aayog. What is Niti Aayog? నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఒక జాతీయ స్థాయి సంస్థ. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని పిలువబడేటువంటి ఈ సంస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క దిశని మారుస్తున్నది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు ఇది దిశని మారుస్తుంది అనే దానికి విశ్లేషణ చేద్దాం. 2015
జనవరి 1న నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థని కేంద్ర ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది. అసలు నీతి ఆయోగ్ ఎందుకు రావాలి? ప్రణాళికా సంఘం స్థానంలో రీప్లేస్మెంట్ చేయబడినటువంటి సంస్థ నీతి ఆయోగ్. నీతి అనేటువంటి ఈ పదానికి హిందీలో రెఫరెన్స్ చూస్తే విధాన రూపకల్పన, పాలసీ మేకింగ్ అని అర్థం ఉన్నది. ఆయోగ్ అంటే ఆయోగ్ ఇన్ హిందీ మే కమిషన్ అనే అర్థం. అంటే ఆయోగ్ అంటే కమిషన్, నీతి అంటే విధానం, విధానాలను రూపకల్పన చేసేటువంటి కమిషన్ అని అర్థం. ఏ విధానాలని? ఆర్థిక విధానాలని రూపకల్పన చేస్తున్నదన్నమాట ఇండియాలో. నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వం 2014లో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అకస్మాత్తుగా ఏర్పడిన సంస్థ కాదు ఇది. ఇది ఒక పరిణామ క్రమం ప్రకారం, ఒక ఇవాల్యుయేషన్ బేస్, అనేక మార్పు చేర్పులకు లోనై ఏర్పడినటువంటి వ్యవస్థ. దీనికి సంబంధించిన మూలాలను మనం ముందుగా పరిశీలిద్దాం. 1992-97 సంవత్సరాల మధ్య ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో 8వ పంచవర్ష ప్రణాళిక మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ రూపొందించబడింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక ఈ డాక్యుమెంటులో ఆర్థిక విధానాలపై భారత ప్రభుత్వం 2011-2012 ఆర్థిక సంవత్సరంలో ఒక కమిటీని నియామకం చేసింది. 8వ పంచవర్ష ప్రణాళిక డాక్యుమెంటులో పేర్కొనబడిన ఆర్థిక విధి విధానాల మీద పరిశీలన చేసే కమిటీ అన్నమాట. ఈ కమిటీ ప్రభుత్వానికి ఏమని సిఫారసు చేసిందంటే, ప్రణాళికా సంఘంలో మార్పులు తప్పనిసరిగా అవసరము అని సిఫారసు చేసింది భారత ప్రభుత్వానికి. 2014లో ఆనాటి ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ తన చిట్ట చివరి ప్రసంగాన్ని పరిశీలిస్తే, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా సంఘంలో మార్పులు అనివార్యమవుతాయి అని ఆయన పేర్కొనడం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇది కేవలం 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకుంటే పొరపాటు. ఇది ఒక పరిణామాత్మకంగా ఏర్పడింది అని మనం గమనించాలి. రైట్. సో నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ గతంతో పోలిస్తే ఏం మారింది? ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధమైనదా? నో, దిస్ ఈజ్ an extra constitutional body. ప్రణాళికా సంఘం శాసనబద్ధమైనదా? ఇట్ ఈస్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ. సేమ్ నీతి ఆయోగ్ కూడా అంతే. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, శాసనబద్ధమైనది కాదు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పడినటువంటి సంస్థలు ఈ రెండు కూడా. సలహానిచ్చేటువంటి వ్యవస్థగా, అడ్వైజరీ ఆర్గనైజేషన్స్గా ఈ రెండింటిని మనం భావించాల్సి ఉంటుంది. అయితే గతంలో ప్రణాళికా సంఘానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడి యొక్క నిర్ణయాల మేరకు, అఫ్కోర్స్ ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండేవారు, ఉపాధ్యక్షుడు వేరే ఉండేవారు. అంటే ప్రణాళికా సంఘమే కేంద్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలి, రాష్ట్రాలకి ఎన్ని నిధులు ఇవ్వాలి, ఎలా కేటాయించాలి అని నిర్ణయించేది. బట్ నీతి ఆయోగ్ వచ్చాక పరిస్థితి మారింది. ప్రణాళికా సంఘమే రాజ్యాంగబద్ధమైనది కాదు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అది నిధులు ఎలా కేటాయిస్తుంది అనేది ఒక మీమాంస, ఒక సందేహం. అందుకని నీతి ఆయోగ్ కూడా రాజ్యాంగబద్ధమైనది కాదు. కానీ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత కేంద్రానికి, రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యతను అనుసరించి నిధులను కేటాయించటం అనేటువంటి బాధ్యత జాతీయ ప్రభుత్వంలో ప్రధాన భాగమైనటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ చేతిలో పెట్టామన్నమాట. అంటే ఫినాన్స్ మినిస్టర్ కేంద్ర రాష్ట్రాలకి నిధులను కేటాయిస్తాడనమాట. ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పు. సరే, ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క స్వభావం ఏంటయ్యా అంటే, అసలు ఎందుకు ఏర్పరిచారయ్యా నీతి ఆయోగ్ని? సహకార సమాఖ్యను బలోపేతం చేయడానికి, కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య సహకారంతో పాటు
ఉత్పత్తి ప్రక్రియలో పోటీపూరిత వాతావరణాన్ని పెంపొందించడానికి. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజంని రివోక్ చేయడానికి మేము ఈ పని చేశాము అని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది నీతి ఆయోగ్ వ్యవస్థాపనను గురించి. కాబట్టి సహకార సమాఖ్య, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సహకారం ఉన్నప్పుడే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని రూపకల్పన చేయడం జరిగిందన్నమాట. భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలిస్తే భారతదేశం సమాఖ్య రాజ్య వ్యవస్థను అనుసరించి పనిచేస్తున్నది. అంటే ఒక దేశంలో కేంద్ర ప్రభుత్వము ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము తన విధి విధానాలను తన పరిధిలో నిర్వర్తిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను తన పరిధిలో నిర్వర్తిస్తుంది. ఒకరి పరిధిని మరొకరు క్రాస్ చేయకుండా సహకారంతో పనిచేసుకుంటూ వెళితే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది అని భావిస్తున్నారన్నమాట. రాజ్యాంగాన్ని తీస్తే భారతదేశము అర్ధ సమాఖ్య విధానాన్ని అనుసరించి ఉన్నది అని కేసీ వేర్ అనే రాజనీతిజ్ఞుడు పేర్కొన్నాడు. అర్ధ సమాఖ్య అన్నాడు, క్వాజీ ఫెడరల్. కేసీ వేర్, నాట్ కేసీఆర్. కేసీఆర్ గారు రాజ్యాంగమే మార్చాలి అన్నారు, అది వేరే కదా. సరే, వారి యొక్క పర్సెప్షన్ వేరు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిరపేక్షమైనటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో వారు మాట్లాడి ఉండవచ్చు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే భారతదేశము క్వాజీ ఫెడరల్ కాదు, సహకార సమాఖ్య విధానాన్ని అనుసరిస్తూ ఉన్నది అని గ్రాన్విల్ ఆస్టిన్ అనే పండితుడు పేర్కొన్నాడు. సో సహకార సమాఖ్య. మరొక ఆయన భారతదేశము అటు అర్ధ సమాఖ్య కాదు, ఇటు సహకార సమాఖ్య కాదు, ఇట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఫెడరలిజం, తీవ్రమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నది అంటాడు పాల్ హెచ్ యాపిల్ బీ. వీడి పేరులో పాలు పళ్ళు, హెచ్ ఫర్ హనీ, పాలు పళ్ళు తేనె, అద్భుతంగా ఉన్నటువంటి పేరు కదా, పాల్ హెచ్ యాపిల్ బీ, రైట్. కాబట్టి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడైన అంబేద్కర్ మహాశయుని అడిగితే, ఏమండి ఒకళ్ళేమో సహకార సమాఖ్య అంటున్నారు, ఒకళ్ళేమో అర్ధ సమాఖ్య అంటున్నారు, ఇంకొక ఆయన తీవ్రమైన సమాఖ్య అంటున్నాడు. ఇది ఇంతకీ ఏ సమాఖ్య పెట్టారు సార్ మీరు రాజ్యాంగంలో అంటే, ఏక కేంద్ర లక్షణాలు కలిగిన స్థితిస్థాపకతతో కూడినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అంబేద్కర్ మహాశయుడు సెలవిచ్చాడు. సో ఇవన్నీ సమాఖ్య వ్యవస్థల మీద భిన్నాభిప్రాయాలు. అయితే ఎన్ని చెప్పుకున్నా కేంద్రము రాష్ట్రము వేరు వేరు కుంపట్లు పెట్టుకోవడం కాదు, ఒకే ఇంటి కింద రెండు పోర్షన్స్ ఉన్నాయి, ఆ రెండు పోర్షన్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాలని చెప్పడమే సహకార సమాఖ్య అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఇది మేధో కేంద్రము. ఇట్ ఈజ్ ఎ థింక్ ట్యాంక్ ఆర్గనైజేషన్. అనేక మంది నిపుణులని, అనేక మంది మేధావులని, అనేక ప్రధాన కేంద్ర స్థాయి సంస్థలని, వీళ్ళందరి అభిప్రాయాల ఫలితంగా ఏర్పడినది నీతి ఆయోగ్. సో ఇది ఏం చేస్తుందయ్యా, మేధో మదనము చేసి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన మేర సలహాలను ఇస్తుందన్నమాట. ఎలాంటి సలహాలు ఇస్తుంది? విమర్శనాత్మకమైన, దిశాత్మకమైన, వ్యూహాత్మకమైన మౌలిక సలహాలను ఆర్థిక ప్రక్రియకు అందించి దేశాన్ని ముందుకు తీసుకువెళుతుంది. నేను వాడే పదాలు కాస్త మీకు కఠినతరంగా అనిపించవచ్చు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయండి, ఇటువంటి పదజాలం మీదే ప్రశ్నలు వస్తున్నాయి మిత్రులారా. కాబట్టి విమర్శనాత్మకమైన, క్రిటిసైజ్డ్, దిశాత్మకమైన, డైరెక్షనల్, వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజికల్ అవుట్పుట్, మౌలిక సలహాలను ఆర్థిక ప్రక్రియకు అందించి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయటమే ఇది. మరి ఆ స్థాయిలో చేయాలంటే మేధావుల యొక్క కేంద్రంగా ఇది పనిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేధోపరమైన సలహాలను సంప్రదింపులను రూపొందించి అమలు చేసేటువంటి సంస్థ నీతి ఆయోగ్ అన్నమాట. ఇక నెక్స్ట్, ప్రతి రాష్ట్రం కూడా తమ ఆర్థిక ప్రక్రియని ఎప్పుడైతే వేగవంతం చేసుకుంటాయో, ఎప్పుడైతే బలోపేతం చేసుకుంటాయో, రాష్ట్రాల కలయికే కదా భారతదేశము, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం కదా.
కాబట్టి బలమైన రాష్ట్రాలతో బలమైనటువంటి దేశాన్ని నిర్మించడం కోసం నీతి ఆయోగ్ ఏర్పడింది అని కేంద్ర ప్రభుత్వం చాటుకున్నది. సో ఏ స్ట్రాంగ్ నేషన్ విత్ స్ట్రాంగ్ స్టేట్స్, బలమైన రాష్ట్రాలు ఎప్పుడు వస్తాయి? ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక సార్వభౌమాధికారం లేదా ఆర్థిక స్వయం ప్రతిపత్తిలో కేంద్రం జోక్యం చేసుకోనప్పుడు. కాబట్టి కేంద్రం పరిధి కేంద్రందే, రాష్ట్రం పరిధి రాష్ట్రందే. అప్పుడు ఈ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకోవటం వల్ల ఇది సాధ్యపడుతుందన్నమాట. ఇక నెక్స్ట్, గ్రామ స్థాయి ప్రణాళికలని ఉన్నత స్థాయి ప్రణాళికలకు అనుసంధానం చేయడానికి నీతి ఆయోగ్ వచ్చింది. క్రింది స్థాయి నుంచి పై స్థాయికి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత డైరెక్షన్ మారింది. ప్రణాళికా సంఘం పైనుంచి కిందకైతే నీతి ఆయోగ్ వచ్చాక గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థాయి ప్రణాళికలు. ఉన్నత స్థాయి ప్రణాళికలు అంటే ఏంటి? పంచవర్ష ప్రణాళికలు ప్రస్తుతానికి అమల్లో లేవు కదా. 3 సంవత్సరాల యాక్షన్ ఎజెండా తీసుకోండి, 7 సంవత్సరాల ప్రణాళిక తీసుకోండి, 15 ఇయర్స్ విజన్ డాక్యుమెంట్ తీసుకోండి. ఈ 3 రకాల ప్రణాళికలు 2017లోనే నీతి ఆయోగ్ ఆవిర్భావం తర్వాతే ఇంప్లిమెంటేషన్ జరిగినాయి. అంటే గ్రామస్థాయి ప్రణాళికని ఇలాంటి ఉన్నత స్థాయి ప్రణాళికలతో అనుసంధానం చేయడం ద్వారా దేశాన్ని ఏకీకృతం చేసే ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అనేది నీతి ఆయోగ్ యొక్క ఉద్దేశం. ఇక ఆర్థిక వ్యవస్థలో అనేక సామాజిక వర్గాలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళలు, పురుషులు, పేద, ధనిక, అన్ని సామాజిక వర్గాలతో కూడిన, అన్ని సామాజిక వర్గాల భాగస్వామ్యముతో కూడినటువంటి వృద్ధి అయిన సమ్మిళిత వృద్ధిని సాధించే దిశగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. ఈ సమ్మిళిత వృద్ధి కాన్సెప్ట్ని మన్మోహన్ సింగే డిఫైన్ చేశాడు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోబడినటువంటి కాన్సెప్ట్. అన్ని సామాజిక వర్గాల భాగస్వామ్యాలతో అన్ని సామాజిక వర్గాలకు ప్రయోజనాలను కల్పిస్తూ ఆ ప్రయోజనాల ద్వారా వచ్చేటువంటి సామాజిక వృద్ధిని సమ్మిళిత వృద్ధిగా మనం పిలవాల్సి ఉంటుందన్నమాట. రైట్, దానిని సాధించాలన్నా మనకి నీతి ఆయోగ్ అవసరం ఉన్నది. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కాలంటే ఇన్నోవేషన్స్, నవకల్పనలు చేయాలి. ఆ నవకల్పన చేయాలంటే ఔత్సాహికులైన ఉద్యమదారులను ప్రోత్సహించవలసి ఉంటుంది. అంటే మోస్ట్లీ మంచి టాలెంట్ ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్స్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ వస్తే నవకల్పనలకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమదారిత్వాన్ని పెంపొందించుతుంది. ఇది దాని యొక్క స్వభావంగా పేర్కొన్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి నవకల్పనలు మరియు వ్యవస్థాపక సామర్థ్యానికి మద్దతునిస్తుందన్నమాట. ఉద్యమదారిత్వం అన్న వ్యవస్థాపకత అన్న ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా ఆర్థిక వ్యవస్థలో కెపాసిటీ బిల్డింగ్, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా అనేక కార్యక్రమాలను మనం నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమాలన్నిటినీ పర్యవేక్షణ చేయు సాధికారితతో కూడినటువంటి వ్యవస్థ నీతి ఆయోగ్ అని మనం గమనించాలి. కాబట్టి నీతి ఆయోగ్ అనేటువంటి ఈ సంస్థ నుంచి మనకి ఈ యొక్క స్వభావం నుంచి తరచుగా ప్రశ్న వస్తున్న ధర్మిలా ఈ వీడియోని మీకు ముందుగా అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.